ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. అల్లు అర్జున్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీకి మధ్య అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అలాగే పవన్ కళ్యాణ్ గారి జనసేన ఫ్యాన్స్ కి కూడా ముఖ్యంగా కొంత వార్ అయితే నడిచింది. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఒక ట్వీట్ అయితే చేశారు. జనసేన పార్టీకి ముఖ్యంగా నా కుటుంబ సభ్యుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని. కానీ ఒక నంద్యాలకు సంబంధించి ఆయన ఫ్రెండ్గా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన వెళ్ళి దగ్గరుండి స్వయాన ఆయన అక్కడికి వెళ్ళి మరి ఆయనకి మద్దతు తెలపటం ఒక దుమారాన్నే రేపింది. అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు, ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా అది కూడా ఇక్కడికి రాకుండా అక్కడికి వెళ్ళటం ఏంటి అని చెప్పేసి చాలా వార్ అయితే నడిచింది. దీనికి సంబంధించి ఎవరు కూడా ఇండస్ట్రీ నుంచి అయితే సరిగ్గా మాట్లాడలేకపోయారు. మొన్నటి వరకు అన్ని ఛానల్స్ లో కూడా ఇదే డిబేట్, దేనికి అటు అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది, అసలు ఎందుకు వెళ్ళలేదు అల్లు అర్జున్ గారు, కావాలనే వెళ్ళలేదని కొంతమంది, ఇంకొకటి అంటే పిఠాపురం ఎందుకు వెళ్ళలేదని, ఇవన్నీ కూడా జరుగుతున్న ఈ తరుణంలో ముఖ్యంగా ఆ రోజు నిజంగా చెప్పాలంటే అటు అల్లు అరవింద్ గారు, రామ్ చరణ్ గారు, సురేఖ గారు ముగ్గురు కూడా పిఠాపురం వచ్చారు. కానీ దాన్ని ఎవరు హైలైట్ చేయకుండా ఒక్క అల్లు అర్జున్ గారు వెళ్ళినటువంటి ఆ నంద్యాలకు సంబంధించిన దానికి సంబంధించి ఎక్కువ వైరల్ చేయటం, ముఖ్యంగా ఎందుకని కావాలనే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి రీసెంట్ గా చిరంజీవి గారికి ఒక సన్మానం అయితే జరిగింది. అది కూడా ఆహా ఆహా ఒక ఎంటర్టైన్మెంట్ సంస్థ మనందరికీ తెలుసు. ఆహా ఒక యాప్ లో కావచ్చు, అనేక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి ఓటీటీ దాంట్లో ముఖ్యంగా ఆహా టీం నుంచి అల్లు అరవింద్ గారు ఈసారి ఒక సన్మాన కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసి దాని మీద ఆ స్టేజ్ మీదే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నిజంగా చెప్పాలంటే ఈ వ్యాఖ్యలు చాలా అందరికీ కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ఎందుకంటే అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు అల్లు అరవింద్ గారు. అది కూడా మెగాస్టార్ గారు పక్కన పెట్టుకుని, మెగాస్టార్ గారు మా ఇంటికి దొరికినటువంటి ఒక వజ్రం లాంటి వ్యక్తి, చాలా ఈజీగా మాకు మా చెల్లెల్ని ఇవ్వటం ద్వారా ఆయన మా ఇంటికి వచ్చారు, అలాంటి వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయనకి పద్మ విభూషణ్ కూడా చాలా చిన్నదే, ఎంతో ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి, కళారంగంలోనే కాకుండా రాజకీయంగా కావచ్చు అనేక సేవా కార్యక్రమాలతో ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ముఖ్యంగా చెప్పాలంటే బ్లడ్ బ్యాంక్ లో కూడా 9 లక్షలకు పైగానే ఆయన చాలా మందికి బ్లడ్ అందించడం జరిగింది బ్లడ్ బ్యాంక్ ద్వారా అని చెప్పి చిరంజీవి గారిని ఆకాశానికి ఎత్తారు. ఇదంతా అంటే కొత్తగా ఏమి అల్లు అరవింద్ గారు చేయలే. చెప్పాలంటే గతంలో చాలా సార్లు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్యత అనేది మనం చూసుకుంటూనే వచ్చాం. ముఖ్యంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీలు ఎవరు సపరేట్ గా లేరు, మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు కాదని చెప్పే ప్రయత్నం చాలాసార్లు చెప్పినా కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్యాప్ అయితే పెరుగుతూనే వచ్చింది. ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే అనే ప్రయత్నం ఫస్ట్ నుంచి చేసుకుంటున్నా కానీ ఫ్యాన్స్ మధ్య మాత్రం వారైతే ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి అయితే అవ్వలేదు. ముఖ్యంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి ఇది కంటిన్యూ చేసుకుంటూనే వచ్చారు. గతంలో నేను మాట్లాడిన బ్రదర్ అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పినా కూడా చాలా సార్లు దాని మీద కూడా వివాదం చేసుకుంటూ ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ముఖ్యంగా చాలా సార్లు అటు గతంలో 2019లో ఎలక్షన్స్ లో అటు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చేసి ప్రచారం కూడా చేసిన సంగతి మన అందరికీ తెలిసింది. అయితే మెగా ఫ్యామిలీ అంతా కూడా మన పిఠాపురం కావచ్చు, అటు కొన్ని ఏరియాల్లో అటు సాయిధరం తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, ఇంకా చాలా మంది అటు వైష్ణవ్ తేజ్ గారు కానీ, నాగబాబు గారు కానీ ప్రచారం చేసుకుంటూనే వచ్చారు. అయినా కానీ ఒక విధమైనటువంటి గ్యాప్ అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ఉందని చెప్పి క్రియేట్ చేయడం మాత్రం జరిగింది. అయితే దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఈ యొక్క వ్యాఖ్యలు అయితే అనుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే చిరంజీవి గారికి జరిగినటువంటి ఒక సన్మాన కార్యక్రమంలో అల్లు అరవింద్ గారు అదే స్టేజ్ పైన చిరంజీవి గారిని పొగడటం, మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు కాదని చెప్పటం, ముఖ్యంగా చెప్పాలంటే ఒక వాళ్ళకున్నటువంటి బాండింగ్ అన్నది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి గారికి అల్లు అరవింద్ గారికి ఉన్నటువంటి బాండింగ్ కావచ్చు, అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే అల్లు అరవింద్ గారికి అల్లు ఫ్యామిలీకి ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిందే. కానీ ఎవరు చేసినా కానీ వీళ్ళ ఫ్యామిలీలో ఎటువంటి భేదాభిప్రాయాలు రావు అన్నట్టుగానే ఈ రోజు నిన్న జరిగినటువంటి ఆ సన్మాన కార్యక్రమం అయితే నిజంగా చాలా అద్భుతంగా అటు పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు కానీ చిరంజీవి గారు కావచ్చు, అటు అల్లు అరవింద్ గారు కావచ్చు తేల్చి చెప్పేసినట్టుగా అయితే అనుకోవచ్చు. ఇక్కడి నుంచి అయినా సరే ఈ గొడవకి ఫుల్ స్టాప్ పడుతుందా అనేది మాత్రం వేచి చూడాలి.